ఏపీలో 2 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రేపు వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మేము ఎప్పుడు చూడలే. రాజకీయాలు 30-40 సంవత్సరాలు బట్టి మేము అందరం ఉన్నాం, కానీ చట్టాన్ని చేతితో తీసుకొని రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఇలాంటి చర్యల్ని ఇప్పుడు చూడలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీటిపై కార్యాచరణ చేయాలని అటు న్యాయపరంగా దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలనేది మీ అందరం కూడా ఇవాళ చర్చించినప్పుడు పెద్దలు సూచనలు రేపటి రోజున పార్టీ అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కార్యాచరణ. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు బొత్స. మా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీదకి అయితే పెట్రోల్ బాంబులు ఇస్తారు. పెట్రోల్ బాంబులు వచ్చి ఇంటిపైకి ఇసిరి ఇల్లు కాలిపోవడానికి కారణభూతులయ్యారు. ఇది ఎక్కడైనా చూసామండి? మనం ఎప్పుడైనా చూసామండి ఇలాంటి విషయాలు? దానికి వచ్చి అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు వచ్చి ఒత్తాస పలికారు. జరగకుండా సంగతి జరిగితే ఎవరు బాధ్యులు? ఏం చేస్తున్నారు ఈ డీజీపీ? ఇదేనా మీకు శాంతి భద్రతలకు వచ్చి మీకు ఇచ్చింది? మీరు చేస్తుంది రాష్ట్రంలో డీజీపీ తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఉడుకు పని చేయట్లేదు. దయచేసి మీరు గుర్తెరగాలని కోరుతున్నాను. పోలీసు వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని దయచేసి కాపాడమని కోరుతున్నాను అధికారుల్ని. అంతేగాని తానా అంటే తందాన అనుకుని ఏంటండి ఇది? అంబటి క్షమాపణ కోరిన తర్వాత కూడా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు బొత్స. ఏదైనా తప్పుగా మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏంటన్నారు. మీ చెప్పుళ్లకు వైసీపీ భయపడదన్నారు బొత్స. రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో నోరు జారారు అన్నారు, చెప్పారు. ఆయన నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణకాశ చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఒత్తాస పలుకుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పు ఎందుకు చెప్పట్లేదు? తప్పుని ఎవరు సమర్థించం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా తల్లి తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా తప్పులకి వచ్చి కుందరు బెదిరితే బెదరదు, కానీ వైసీపీ పార్టీ బెదరదు.